హరే కృష్ణ భక్తులందరికీ ఈరోజు 12వ అధ్యాయంలో ఉన్నాము. భక్తి యోగము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామీతి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ ఈ 12వ అధ్యాయము, దీని పేరే భక్తి యోగము. చిన్నది, 20 చాప్టర్సే, కానీ చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్స్. భక్తి యోగము లో ఉన్న 20 చాలామంది కంటతా వస్తూ వంట చేసేటప్పుడు కానీ ఇది కూడా చదువుకోవడం చాలామందికి అలవాటు. సో భక్తి విషయంలో ఇది, తర్వాత 15వ అధ్యాయము చాలా ముఖ్యమైనవి. సో పురుషోత్తమ యోగం 15వ అధ్యాయం, ఇది భక్తి యోగం. ఈ రోజుతో భక్తి యోగం లాస్ట్ చాప్టర్. రేపటి నుంచి 13th చాప్టర్ జ్ఞానయోగం స్టార్ట్ అవుతుంది. సో భక్తి యోగంలో ఫస్ట్ స్టార్టింగ్ అర్జున ఉవాచతో ప్రారంభం. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగవిత్తమా. అర్జునుడు పలికాడు, ఎప్పుడూ నీ భక్తియుక్త సేవలో నెలకొనే భక్తులు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మము ఆరాధించేవారు ఈ ఇరువురిలో ఎవరు యోగ పరిపూర్ణులుగా భావింపబడుదురు అని చెప్తున్నాడు. సో ఎప్పుడు కూడా నీ భక్తి సేవలో ఉండేటటువంటి భక్తులు మరి నిరాకార బ్రహ్మణ అది ఇలాంటి ఇద్దరిలో ఎవరు ఎక్కువ యోగ పరిపూర్ణులు అని అడుగుతున్నాడు. సో ఒక్కసారి అధ్యాయంలో ఉన్న 20 శ్లోకాల్లో ఏముందో చూద్దాం. అర్జునుడు మొదట మరి నిరాకార బ్రహ్మమా లేదంటే సాకారత్వమా, ఏది బెటర్ అని అడగటం ఫస్ట్ శ్లోకం ఇప్పుడు మనం చూసింది. 2 నుంచి 7 వరకు భగవంతుడు ఆ రెండింటికి ఉన్న భేదం ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేయటం ఉంటుంది. నెక్స్ట్ 8 నుంచి 12 వరకు భక్తిలో మనము ఎదగటానికి అవసరమైన దశలు ఏమిటి, పై దశ నుంచి కింద దశ వరకు భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టాప్ మోస్ట్ దశ ఎలా ఉంటుంది భక్తిలో, దాని కిందది, దాని క్రిందది అలా చెప్పుకొస్తారు. సో ఫస్ట్ టాప్ మోస్ట్ చెప్పి ఆ తర్వాత అది చేత కాకపోతే ఇది చేయండి, అది చేత కాకపోతే ఇది చేయండి అంటూ మనకు కొన్ని దశలు, కొన్ని మెథడ్స్ చెప్తారు. భక్తిలో ఉన్నటువంటి పద్ధతులు కానివ్వండి, మెథడ్స్ కానివ్వండి చెప్తారు. ఆ తర్వాత 13th నుంచి 20th లాస్ట్ 7 శ్లోకాస్లో క్వాలిటీస్ దట్ ఈ ఎండియర్ వన్ టు లార్డ్ కృష్ణ. ఏ లక్షణాలు ఉంటే మనం భగవంతుడికి ప్రీతికరంగా ఉంటామో, భగవంతుడికి అందరూ ప్రీతికరమేగా, మళ్ళీ ఇదేమిటి అనే డౌట్ కాదు, కరెక్ట్ అయిన లక్షణాలు ఏవి అనేవి అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఆ భగవంతుడి యొక్క ప్రీతిపాత్రులు అవ్వటం అంటే మరి ఆ స్టేజ్ రావటం, భగవంతుడి భావాన్ని మనం పొందగలగటం. సో అలా ఉండాలి అంటే ఏ లక్షణాలు ఉండాలి అనేది ఆ లాస్ట్ 7 శ్లోకాస్లో చెప్తారు. సో ఫస్ట్ శ్లోకం ఇప్పుడు చూసాం, నిరాకార తత్వానికి సాకార తత్వానికి ఏది బెటరు అని అడగటం, దానికి సమాధానాలు నెక్స్ట్ శ్లోకా నుంచి 2, 3, 4, 5, 6, 7 ఒక 5 శ్లోకాస్ 6 శ్లోకాస్లో చెప్తారనమాట. సో చూద్దాము. సో అర్జునుడు అంటున్నాడు కదా, మరి నిరాకార తత్వం సాకార తత్వం రెండింట్లో ఏది బెటర్. ఇక్కడ మనకు అది చూపిస్తున్నారు. నిరాకార ఓంకారం మీద మెడిటేట్ చేసేవాళ్ళు, అంటే
మెడిటేషనే చెయ్యాలని కాదు, అక్కడ జస్ట్ ఉదాహరణకి ఆ రకమైన మార్గానికి ఒక ఎగ్జాంపుల్గా అది చూపిస్తున్నారు. సాకారంతో ఉండేవాళ్ళు ఈ రెండిట్లో ఏది బెటరు అంటున్నారు. సో ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. బ్రహ్మం భగవంతుని సాక్షాత్కరించుకోవటానికి, మోక్షం పొందటానికి కానీ ఈ మార్గాలు కొన్ని ఉన్నాయి. ఏమిటి అంటే బ్రహ్మము అంటే నిరాకార తత్వం, అదొక వెలుగు, పరమాత్మ రూపం, మరి అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మ, లేదంటే భగవంతుడు శ్రీకృష్ణ రూపము. వీటిల్లో ఈ మూడు మార్గాల్లో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ భగవంతుడు ఆన్సరు చూద్దాం. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యాయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత స్తే మే యుక్తా తమామత. సో మయ్యావేశ్య మనో ఏమే, నా మీద మనస్సును కంప్లీట్గా పెట్టుకుని మనస్సంతా నన్ను ఆవహింపజేసుకుని అని అర్థం, కరెక్ట్గా చెప్పాలంటే. సో మనస్సు నిండా నన్ను నింపుకుని మాం నిత్యాయుక్త ఉపాసతే, ఎవరైతే నిత్యము నన్ను ఆరాధించటంలో యుక్తులై ఉంటారో, శ్రద్ధయా పరయోపేత, శ్రద్ధతో నన్ను అర్చించడంలో, తేమే యుక్త తమామత, వాళ్ళు అత్యుత్తమ యుక్తులు ఈ యోగంలో అని నా యొక్క మత అభిప్రాయము అని చెప్తున్నారన్నమాట. పరయోపేత అంటే దివ్యమైనటువంటి పరమ శ్రద్ధతో, శ్రద్ధయా పరయోపేత అంటే పరమ శ్రద్ధతో ఎవరైతే నన్ను అర్చిస్తారో, పూజిస్తారో వాళ్ళే యుక్తులు, అత్యుత్తమ యోగ పరిపూర్ణులని నా యొక్క అభిప్రాయము అని చెప్తున్నారు. సో ఇక్కడ ముఖ్యమైనది ఏమిటి అంటే నా మీద మనస్సును పెట్టి నిత్యము నన్ను ఉపాసన శ్రద్ధతో చేస్తూ ఉన్నవాళ్ళు అత్యుత్తమ యోగ పరిపూర్ణతలో అత్యుత్తములు అని నా యొక్క అభిప్రాయము అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోక. మూడు నాలుగు. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతాహితే రతా. కానీ ఏత్వక్షరం నిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే, ఎవరైతే ఈ అవ్యక్త రూపంలో నన్ను ఉపాసన చేస్తారో, కూటస్థం అంటే ఈ కూటస్థం అచలం ధ్రువం అంటే మార్పు లేని, అచలం అంటే కదలిక లేని స్థిరమైనటువంటి ఈ పరతత్వ నిరాకార భావన. సన్నియమ్యేంద్రియ గ్రామం అంటే ఇంద్రియాలన్నిటినీ కూడా నియంత్రించగలిగినటువంటిది, అంటే ఇంద్రియాతీతమైనటువంటిది, సర్వత్రా సర్వవ్యాపకము అన్నీ ఉన్నటువంటి ఈ నిరాకార తత్వాన్ని పూర్తిగా ఆరాధించేవారు సమస్త ఇంద్రియాల యొక్క నియంత్రణ ద్వారా సర్వత్రా సమబుద్ధయ, అందరి పట్ల కూడా సమభావంతో ఉంటూ అందరి సంక్షేమంలో నిమగ్నమై తే ప్రాప్నువంతి మామేవ, ఆ రకంగా నన్ను ప్రాప్తం చేసుకుంటారు, నన్ను పొందుతారు. సర్వభూతహితే రత అంటే అన్ని జీవరాశుల యొక్క మంచిలో వాళ్ళు ఆనందాన్ని పొందుతారు. అన్ని జీవరాశుల యొక్క సంక్షేమమే వాళ్లకు ఆనందం కలిగిస్తుంది అని చెప్తున్నారు. సో ఇటువంటి నిరాకార తత్వంలో ఉపాసన చేసేవారు ఎలాంటి నిరాకార తత్వం వాళ్ళు? సర్వత్రా గమచింత్యం చ అంటే
ఇంద్రియాతీతముగా ఉంటూ సర్వత్ర అచలం అంటే మార్పు లేకుండా కదలిక లేకుండా దృఢంగా ఇంద్రియాలన్నింటినీ వాళ్ళు కంట్రోల్ చేస్తూ వాళ్ళ యొక్క లక్షణాలు చెప్తున్నారనమాట. ఇలాంటి బుద్ధి, ఇలాంటి లక్షణాలతో వాళ్ళు భగవంతుణ్ణి పొందగలుగుతారు. సో అన్ని ఇంద్రియాలను నియంత్రించుకుని సర్వత్రా సమబుద్ధయ, అన్ని టైమ్స్లో ఈక్వానిమిటీతో ఉంటారు. సమబుద్ధయ అంటే సమబుద్ధి ఎప్పుడు అంటాము? ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతిఫలాపేక్ష లేకుండా అంటున్నాం అంటే దాని అర్థం ఏమిటి? మనం చేసే పని వల్ల వచ్చే ప్రతిఫలం లాభమైనా నష్టమైనా మంచైనా చెడైనా మనకి ఇష్టమైనదైనా అయిష్టమైనదైనా ఒకే రకంగా ఉండగలగటము, రియాక్షన్ అనేది లేకుండా, రాగద్వేషాలు లేకుండా ఆ ప్రతిఫలం పట్ల, అది సమత్వము, ఈక్వానిమిటీ అని చెప్పుకున్నాం. అది ఇక్కడ చెప్తున్నారు. సర్వత్రా ఉంటుందట వాళ్ళకి ఆ ఈక్వానిమిటీ, సమబుద్ధయ, సర్వత్రా సమబుద్ధయ. అన్ని విషయాల్లో కూడా వాళ్ళు, ఏ విషయంలో కూడా వాళ్ళు సమభావంతో ఉంటారు. అప్పుడు తే ప్రాప్నివంతి మామేవ, వాళ్ళు ఆ రకంగా నన్ను ప్రాప్తం చేసుకుంటారు, పొందుతారు. సర్వభూతహితే రతాహ, ఇదే కాదు అన్ని జీవరాశుల పట్లకు, వాళ్ళ అన్ని జీవరాశుల హితం మంచే వాళ్లకు రత ఆనందకరం అని చెప్తున్నారు. సో మనకు మరి చాలామంది ఈ రోజుల్లో సాడ్లీ పక్క వాళ్ళు ఆనందంగా ఉంటే మనకు బాధగా ఉంటుంది. వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు, మనం ఎందుకు లేవు అనుకుంటాం. సో అలా కాకుండా వీళ్ళు మనుష్యులే కాదు, సర్వభూత అన్ని జీవరాశుల యొక్క సంక్షేమమే వాళ్లకు ఆనందకరం అని చెప్తున్నారు. అటువంటి మెంటాలిటీ, సర్వత్రా సమబుద్ధితో ఉండగలగటం, ఇలాంటి వాళ్ళు ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకుని సెన్సెస్ చూపించే ప్రలోభాలకు పడిపోకుండా వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్తో ఉంటూ, ఈ రకమైన మెంటాలిటీతో ఉన్నవాళ్ళు సర్వత్రగమ చింత్యం, ఎప్పుడూ కూడా ఈ రకంగా నన్ను ఉపాసన చేసేవాళ్ళు తప్పనిసరిగా తే ప్రాప్నువంతి మామేవ, నన్ను పొందుతారు అని చెప్తున్నారు. సో ఇంద్రియాతీతం, సర్వవ్యాపకం, ఊహాతీతము, మార్పులేని కదలని స్థిరమైన వ్యక్తీకరించబడని ఈ నిరాకార భావాన్ని పూర్తిగా ఇట్లా ఆరాధించేవారైనా సమస్త ఇంద్రియాల నియంత్రణ ద్వారా అందరి పట్ల సమభావం కలిగి, సర్వత్రా అన్ని టైమ్స్లోనూ సమభావం కలిగి, అన్ని జీవరాశుల యొక్క హితంలోనే వాళ్ళు, సంక్షేమంలోనే వాళ్ళు ఆనందిస్తూ ఉన్నవాళ్ళు తప్పకుండా నన్ను పొందుతారు. సో ఇక్కడ మరి కాకపోతే ఏం చెప్తున్నారు అంటే, మరి ఈ రకంగా ధ్యానం చేయాలి అంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలని మనం అష్టాంగ యోగంలో చూసాం. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, ఏం చేస్తున్నామంటే ఏదో కాన్సన్ట్రేషన్ ట్రై చేస్తున్నాను, ఏమో మరి ఐఎమ్ నాట్ ష్యూర్ అంటున్నాడు. అంటే అది ఆ స్టేజ్కి వెళ్ళటం చాలా కష్టం ఈ రకంగా అని చెప్తున్నారు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. సో క్లేశోధికతరస్తేషాం అంటే చాలా కష్టమైనటువంటి మార్గం ఈ అవ్యక్తాసక్త చేతసాం, ఈ అవ్యక్త మీద ఆసక్తి, ఈ పద్ధతి మీద, ఈ అవ్యక్తం మీద ఇంట్రెస్ట్, ఆసక్తి ఉన్న వాళ్లకు ఈ పురోగతి చాలా కష్టంగా ఉంటుంది. క్లేశోధికం అంటే చాలా కష్టతరంగా ఉంటుంది. అవ్యక్తాహి గతి దుఃఖం, ఈ రకంగా అది అంత ఈజీ కాదు. దేహవద్భిర వాప్యతే అంటే ఆ రకంగా పురోగతి సాధించటం దేహదారులకు ఎప్పుడు కష్టమే, వారికి పురోగతి చాలా కష్టమైన మార్గం అది అని చెప్తున్నారు. సో ఈ అవ్యక్తం తత్వం మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి చెందటం చాలా కష్టము. కాబట్టి దేహదారులకు అది ఎప్పుడు కూడా కష్టమే అని చెప్తున్నారు. సో నెక్స్ట్ శ్లోక చూద్దాము. వన్ సెకండ్.
హరే కృష్ణ. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. సో కార్యకలాపాలన్నీ నాకు అప్పగించి సర్వకర్మలు అన్నీ కూడా మై సన్యస్య నాకు త్యాగం చేసి నాకు మత్పరః నాకు అర్పించి అనన్యేనైవ యోగేన ఇటువంటి అచింత్యమైనటువంటి యోగంలో ఇలాంటి అంకిత భావంతో అన్నమాట అనన్య యోగంలో మాం ధ్యాయంత నన్ను ధ్యానిస్తూ పూజించే వారికి ఉపాసతే తేషామహం సముద్ధర్త వాళ్ళని నేను ఉద్ధరిస్తాను. ఎక్కడి నుంచి? మృత్యు సంసార సాగరాత్ వాళ్ళను మృత్యు సంసార సాగరాత్ అంటే ఈ భవసాగరం నుంచి ఈ భౌతిక ప్రపంచం నుంచి నేను ఉద్ధరిస్తాను. అంటే ఇంకా మళ్ళీ ఈ జనన మరణ చక్ర నుంచి తప్పిస్తాను. భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఎవరైతే ఎప్పుడు కూడా నన్ను ధ్యానిస్తూ నన్ను ఆరాధించే వారికి నేను ఎవరైతే ఇందులో నన్ను మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఈ రకమైన భావంతో ఎవరైతే స్థిరపడి ఉంటారో ఆ మనస్సుతో వాళ్లను నేను మృత్యు సంసార సాగరం నుంచి రక్షిస్తాను. సో అన్ని సర్వకర్మలు నాకు అర్పించి ఎవరైతే సన్యస్య అంటే త్యాగం చేయటం, త్యాగం చేయటం అంటే ఏం త్యాగం చేస్తున్నాం, దానివల్ల ఏ ప్రతిఫలం వచ్చినా అది భగవంతుడికే అని మనం అనుకుంటున్నాము. అందుకే దాని మీద ఆసక్తిని రాగద్వేషాలని వదులుకుంటున్నాం. సో ఆ రకంగా అనన్య యోగంలో నన్ను నిత్యము ఉపాసన చేస్తూ ఉన్నవాళ్ళు ఆ రకమైన దాంట్లో ఎవరైతే మనస్సును నా మీదే పెట్టి ఆ రకంగా స్థిరపడి ఉంటారో వాళ్లను నేను మృత్యు సంసార సాగరం నుంచి శీఘ్రమే రక్షిస్తాను, ఉద్ధరిస్తాను. ఉదాహరణగా మరి గజేంద్ర మోక్షం చిత్రాన్ని చూపిస్తున్నారు. గజేంద్రుడు ఎప్పుడైతే భగవంతుణ్ణి అన్ని సమస్తం వదిలి ఆయనను శరణు వేడారు, అప్పుడు భగవంతుడు వచ్చి రక్షించడం చూపిస్తున్నారు. సో ఇక్కడి వరకు మనకు కొన్ని విషయాలు చెప్పారు. ఎలా అంటే మరి నిరాకార తత్వము సాకార తత్వము ఏదైనా రెండు కూడా ఇద్దరు కూడా మోక్షాన్ని పొందుతారు. కానీ నిరాకార తత్వంలో కష్టం కొంచెం ప్రోగ్రెస్ చేయటం, ఎందుకంటే అది అవ్యక్తం కాబట్టి దాని మీద ఫోకస్ దృష్టి కష్టము. బట్ ఎవరైనా కానీ నా మీద మనస్సును పెట్టి నన్ను ఆరాధించే వారిని అన్ని సర్వకర్మలు నాకు అర్పించి చేసేవారిని నేను మృత్యు సంసార సాగరాన్ని నుంచి బయటికి లాగుతాను అని చెప్తున్నారు. సో ఇది 2-7 వరకు అది చూసాం. ఇప్పుడు భక్తిలో ఉన్నటువంటి ఈ రకరకాల దశలు ఏమిటి అన్నది నెక్స్ట్ 7-8 శ్లోకాల్లో చూస్తాం. టాప్ స్టేజ్ నుంచి బాటమ్ స్టేజ్ వరకు చెప్తారన్నమాట. సో ముందు టాప్ మోస్ట్ స్టేజ్ భక్తిలో ఏమిటి అన్నది ఇక్కడ చెప్తున్నారు. ఈ టాప్ మోస్ట్ స్టేజ్ ఏమిటన్నది ముందు చూస్తాం. అనన్య భక్తి అని దానికి పేరు. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. సో దేవాది దేవుడినైన నాపై నీ మనస్సును స్థిరపరచు, నీ బుద్ధినంతా కూడా నా కోసం ఉపయోగించు. ఆ విధంగా నీవు నిస్సందేహంగా నాలోనే నివసిస్తావు. సో మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ, నా మనస్సునంతా నా మీద స్థిరపరిచి బుద్ధిని కూడా నువ్వు నా మీద నా కోసం ఉపయోగించు. నివసిష్యసి మయ్యేవ, ఆ రకంగా నువ్వు నాలోనే నివసిస్తావు. అత ఊర్ధ్వం, నీకింకా ఊర్ధ్వం పైలోకాలు న సంశయ వస్తుందంటంలో సందేహమే లేదు అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే నువ్వు మనస్సును బుద్ధిని నా మీద లగ్నం చేసి ఆ రకంగా స్థితుడవై ఉన్నట్లయితే నాలోనే నివసిస్తూ, అంటే భగవంతుణ్ణే అనునిత్యం అంటే భగవంతుల్లో నివసించటం అంటే ఇంకా మనం మైండ్ బుద్ధి కంప్లీట్గా భగవంతుడికి సరెండర్ చేసి ఉన్నట్లయితే నీకు ఊర్ధ్వము పైలోకం అంటే నీకు మోక్షం అనేది
గ్యారంటీ అని చెప్తున్నారు. సంశయం నిస్సందేహంగా వస్తుంది. అది అనన్య భక్తి అన్నమాట. సో ఇక కంప్లీట్గా భగవంతుడి మీదే ఆ ధ్యానంలో ఉండగలిగిన వాళ్ళు ఇక వాళ్ళు భగవంతుల్లోనే నివసిస్తారు. అంటే కంప్లీట్గా వాళ్ళ బుద్ధి మనస్సు అంతా కూడా భగవంతుడి ధ్యానంలో ఉంటుంది. అప్పుడు అది ఇక నిస్సందేహంగా నువ్వు నాలోనే ఉంటావు అని చెప్తున్నాను. నెక్స్ట్ దానికంటే కింద స్టేజ్ అనమాట. అంటే పై స్టేజ్ కాదు, ముందు అది టాప్ మోస్ట్ స్టేజ్ అనమాట మనం చూసిన అనన్య భక్తి. దానికి ఒక మెట్టు కింద సాధనా భక్తి. అధచిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మాం ఇచ్ఛాప్తుం ధనంజయ. సో ఒకవేళ గనక నువ్వు ఇలా మనస్సును బుద్ధిని ఎల్లప్పుడూ నా మీద నిమగ్నం చేయటం నీ శక్యం కాలేదనుకో, నువ్వు చేయలేకపోతున్నావు అనుకో, అభ్యాసయోగేన తతో అభ్యాసయోగంతో అంటే ప్రాక్టీస్ చెయ్యి, సాధన చెయ్యి, దాంతో మాం ఇచ్ఛాప్తుం ధనంజయ, నన్ను పొందాలి ఆ రకంగా నీ కోరిక నీకు పెరుగుతుంది అని చెప్తున్నారు. సో ధనంజయ, అర్జున, నీ మనస్సును విచలనం లేకుండా ఈ రకంగా నా మీద అంత తదేక అనన్య భక్తితో నా మీద మనస్సును బుద్ధిని పెట్టలేకపోయావనుకో, విచలనం లేకుండా అలా స్థిరపరచలేకపోయినప్పుడు నీ మనసు నా మీద, అప్పుడు భక్తి యోగ నియమాలు అనుసరించు, ఈ రకంగా నన్ను పొందే కోరిక నువ్వు పెంచుకుంటావు అని చెప్తున్నారు. నెక్స్ట్ దానికంటే అది సాధనా భక్తి. సో ప్రాక్టీస్ చేస్తే స్లోగా నీకు ఆ కోరిక, నన్ను పొందాలి అనే కోరిక పెరుగుతుంది అని చెప్తున్నారు. సో ప్రాక్టీస్ చెయ్యి. సో భగవంతుని ధ్యానించటం, భజించటం, ఇంద్రియ మరి అందరిలోనూ భగవంతుని చూడగలగటం, అలాంటివన్నీ నువ్వు సాధన చెయ్యి. దానికంటే ఒక మెట్టు కింద ఉన్నదేమిటి అంటే నిష్కామ కర్మ. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి. ఒకవేళ ఈ అభ్యాసం, ఈ భక్తియోగ నియమాలు కూడా నువ్వు అభ్యాసం చేయలేకపోయినట్లయితే నా కోసమే పనులు చేయటానికి ప్రయత్నించు. మత్కర్మ పరమో భవ, నా కోసం పనులు నా కార్యాలు, దివ్యమైనటువంటి ఈ కార్యాలు చేస్తూ ఉండు. మదర్థమపి కర్మాణి, నా కోసం కర్మలు చేసినట్లయితే గనక కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి, అప్పుడు నీకు సిద్ధత్వం, పరిపూర్ణ సిద్ధత్వం అనేది వస్తుంది. ఈ విధంగా నువ్వు కర్మలు నా కోసం చేసినట్లయితే నీకు సిద్ధత్వం వస్తుంది. ఒకవేళ నువ్వు ఈ భక్తి యోగ నియమాలు అన్నీ పాటిస్తూ ఈ సాధనా భక్తి అభ్యాసం కూడా చేయలేకపోతే గనక నువ్వు అప్పుడు ఏం చేయాలి అంటే, నా కోసం మత్కర్మ పరమోభవ, నా కోసం పని చేస్తూ ఉండు. మదర్థమపి కర్మాణి, నా కోసం నువ్వు పనులు చేస్తే నీకు సిద్ధత్వం అనేది వస్తుంది, ఆ స్థాయికి చేరుకుంటావు అని చెప్తున్నారు. సో భగవంతుడి కోసం చేస్తున్నాను అనేటటువంటి భావంతో ఏ పని చేసినా నీకు సిద్ధత్వం వస్తుంది. సరే, ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారనమాట. మరి భక్తుడు అనేవాడు ఏ పని చేసినా అంటే మరి గర్వం అనేది లేకుండా భగవంతుడి కోసం చేస్తున్నాను అనుకుంటూ ఉండటం, మరి భగవంతుడికి ప్రీత్యర్థమైన పనులు కూడా చేయటము, మరి ఏదైనా ఇది భౌతిక సంబంధించినటువంటి ఏదో నేను ఆ కోరికలకు లోను కాకుండా, వాళ్ళు ఏదో టీవీలు కొన్నారు, మనం ఇంకా పెద్దది కొనాలి అంటే ఇలాంటి భౌతిక సంబంధించినటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గించుకుని ఉండగలగటం అనేది ఇంద్రియ నియంత్రణ అనుకోవచ్చు. సరే, నిష్కామ కర్మ భగవంతుడి కోసం చేస్తున్నాము అని ఆయన యొక్క కార్యం అనుకుని చేయటం ఒకటి. అది కూడా చేయలేకపోతే సకామ కర్మ అంటున్నారు. ఏమిటి? అధైతదప్యశక్తోసి కర్తుం అద్యోగమాశ్రితః. ఇది కూడా బుద్ధియోగం కిందే వస్తుంది. సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. సో ఇది నువ్వు ఒకవేళ ఇంతకుముందు ఏమిటి, యాక్చువల్లీ భగవంతుడి కోసం పనిచేయటం అంటే ఆయనకు
సంబంధించినటువంటి ఆ పనుల్లోనే లీనమై ఉండటం. అది చేయలేకపోతే గనక అదైతదప్యశక్తోసి కర్తుమద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అది అప్పుడు నువ్వు అదే భక్తితో భగవంతుడి కోసమే పనిచేస్తాం, ఆ పనుల్లోనే ఉండలేకపోతే నువ్వు ఏ కర్మలైనా ఆ కర్మఫలాలను త్యజించినప్పుడు సర్వకర్మ ఫలాలు కూడా త్యాగం చేసినట్లయితే తతఃకురు యతాత్మవాన్, అప్పుడు నువ్వు ఆ రకంగా ఆత్మనిగ్రహంతో ఉండటానికి ప్రయత్నించు. సో అదైనా చేయవచ్చు. సో నువ్వు అలా చేయలేకపోతే నీ కర్మఫలాలు త్యజించటానికి నువ్వు ట్రై చెయ్యి అని చెప్తున్నారు. సో అన్ని కర్మఫలాలు త్యాగం చేసినట్లయితే ఎవరికి భగవంతుడికి అర్పిస్తున్నాను, నాకు దాని మీద ఇంట్రెస్ట్, ఆ రాగద్వేషాలను వదులుకున్నట్లయితే అప్పుడు నీకు ఆ స్టేజి వస్తుంది. ఈ అభ్యాసం కూడాను శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగాత్ శాంతిర్ అనంతరం. సో శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ అంటే జ్ఞానాధ్యానం విశిష్యతే. ఒకవేళ ఇది కూడా నువ్వు చేయలేకపోతే ఈ అభ్యాసం కూడా జ్ఞానం పెంచుకోవడానికి జ్ఞానం అభ్యాసాత్. సో జ్ఞానాన్ని పెంచుకో. అయినా కూడా జ్ఞానాధ్యానం విశిష్యతే, జ్ఞానం కంటే కూడా ధ్యానం విశిష్యమైనది. ఇది జ్ఞానం కంటే ధ్యానం విశిష్యమైనది ఇక్కడ చూపిస్తున్నారు. ధ్యానాత్ కర్మఫల త్యాగ, ధ్యానం కంటే కూడా కర్మఫలాలను త్యాగం చేయటం ఉత్తమమైనది. త్యాగాత్ శాంతిర్ అనంతరం, ఎందుకు త్యాగం చేస్తే వచ్చేది అనంతమైన మనశ్శాంతి అని చెప్తున్నారు. సో నువ్వు ఇది కూడా చేయలేకపోతే జ్ఞానం సంపాదించు. జ్ఞానం కంటే కూడా ధ్యానం ఉత్తమమైనది. ధ్యానం కంటే కూడా కర్మఫలాలను త్యాగం చేయటం అనేది ఎక్కువ ఉత్తమమైనది. ఎందుకంటే అలా త్యజించటం వల్ల మనకు ఆ త్యాగం వల్ల అనంతమైనటువంటి అనంతరం ఎప్పుడైతే త్యాగం చేస్తామో మనం కర్మఫలాన్ని, అనంతరం మనకు వచ్చేది మనశ్శాంతి అని వాటిని త్యజించటం ద్వారా మనశ్శాంతిని పొందవచ్చు. సో ఇక్కడ జ్ఞానము, ఆ తర్వాత ధ్యానము, ఆ తర్వాత కర్మఫల త్యాగం. అంటే ఇక్కడ ఇప్పుడు ఉదాహరణగా ఆవిడ భాగవత స్టోరీ చూపిస్తున్నారంటే ఆవిడ ఫలాలన్నీ దానికి వచ్చే డబ్బుల కోసం ఇవ్వట్లేదు. ఆవిడ ఆ ఫలాలను త్యాగం చేసింది అన్న భక్తితో భగవంతుడికి అర్పించింది అన్నది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారన్నమాట. సో అలా చేసినప్పుడు వచ్చేది విపరీతమైనటువంటి శాంతి కలుగుతుంది అని చెప్తున్నారు. సో భగవంతుడు చాలా దయామయుడు కాబట్టి ఎన్నో రకాల మార్గాలు చెప్తున్నారు. ముందు జ్ఞానం సంపాదించుకోండి, అది లోయెస్ట్. అది కాదంటే కొంచెం భగవంతుడి మీద మైండ్ ధ్యానం బెటరు పెట్టండి. ఆ ధ్యానం కంటే ఈ కర్మఫలాలు త్యాగం చేయటం ఇంకా బెటరు. ఇక్కడ చెప్తున్నారు కర్మఫలాలు త్యాగం చేయటం. ఒకవేళ అది కూడా ఆ కర్మఫలాలు త్యాగం చేయటం కంటే కంప్లీట్గా భగవంతుడికి అర్పిస్తూ ఆయన పనుల్లో అన్ని సమస్తం భగవత్ కార్యాలు అనుకుంటే ఆయన ప్రీత్యర్థం చేయగలగటం, దానికంటే కూడా బెస్ట్ స్టేజీ సాధన. అంటే ఆ భక్తి యోగ నియమాలన్నీ పాటిస్తూ నియమబద్ధమైన జీవితంతో సాధన చేస్తూ ఉండగలగటం. అంతకంటే ఇక అవన్నీ అయినప్పుడు నెక్స్ట్ స్టేజ్, లాస్ట్ అంటే టాప్ మోస్ట్ స్టేజీ అనన్య భక్తి. వీటన్నిటిలో కూడా సిద్ధత్వం వచ్చిన వాళ్ళు ఈ స్టేజ్లో ఉంటారనమాట. అనన్య భక్తిలో అంటే ఎప్పుడూ మనస్సు బుద్ధి సమస్తము కూడా ఆ సమాధి స్టేట్లో ఉంటారు. భగవంతుడితో ఏకమై ఉంటుంది వాళ్ళ మైండ్ కూడా. సో నివశిష్యసిమయ్యేవా, వాళ్ళు భగవంతుల్లోనే నాలోనే ఉంటారు వాళ్ళు అని చెప్తున్నారనమాట. సో అంటే ఆ మైండ్కి ఆ సమాధి అనేది జరిగింది. సో భగవంతుడి మైండ్తో మన మైండ్ కలిసేటప్పటికి అది ఆ సమాధి స్టేట్ వచ్చింది. ఇది అనన్య భక్తి. సో అది చేత కాకపోతే సాధన చేయి, అప్పుడు నీ కోరిక పెరుగుతుంది. భక్తి నియమాలన్నీ పాటిస్తూ నువ్వు సాధన చేయి. అది కూడా చేయలేకపోతే మరి భగవంతుడి కోసం పనులు చేస్తున్నాను అనుకుని చెయ్యి.
అది మరి ఇంద్రియాలనవి నియంత్రించుకుని కొంచెం మంచి కార్యాల్లో నిమగ్నమై ఉండు. అది కూడా చేయలేకపోతే మరి నువ్వు ఏ పని చేసినా సరే దానివల్ల వచ్చే ప్రతిఫలం మీద ఆసక్తిని వదులుకో. భగవంతుడిచ్చిన ప్రసాదం అని సమత్వంతో ఉండటం నేర్చుకో. అది కూడా నీకు సిద్ధత్వాన్ని ఇస్తుంది. అలా కాకుండా అది కూడా చేయలేకపోతే సరే జ్ఞానం సంపాదించు, కానీ జ్ఞానం కంటే ధ్యానం బెటర్. ధ్యానం కంటే కూడా ఈ కర్మఫల త్యాగము ఇంకా బెటర్. ఎందుకంటే నీకు అప్పుడు అది చేస్తే నీకు మనశ్శాంతి, కంప్లీట్ త్యాగాశాంతి, ఇక విపరీతమైన శాంతి నీకు వస్తుంది. మరి అంతే కదా, ఏదైనా పని చేసినప్పుడు ఇది ఎలా అవుతుందో ఏమిటో, సక్సెస్ అవుతామో లేదో, వాళ్ళు ఏమంటారో వీళ్ళేమంటారో అని ప్రతిదానికి మనకు ఒక వరి. ఇమ్మీడియట్గా పని స్టార్ట్ చేయకముందే ఆలోచన రాగానే ముందు వరి ఎక్కువ అవుతుంది. అది ఎలా ప్రారంభించాలన్న దానికంటే కూడా అసలు పని వల్ల ఏం జరుగుతుంది అనే ఆందోళన మొదలవుతుంది. కాబట్టి ఆ ఆసక్తిని వదులుకుంటే తప్పనిసరిగా లాజికల్గా చూసినా వచ్చేదేమిటి? మనశ్శాంతి. ఏది జరిగినా భగవత్ ప్రసాదం, నా డ్యూటీ అలా నేను ఈ పని చేయడమే నా బాధ్యత అనుకుని చేయగలిగితే అప్పుడు తప్పనిసరిగా ఇక్కడ భగవంతుడు చెప్పిన ఈ మనశ్శాంతి మనకు ప్రాప్తం అవుతుంది. నెక్స్ట్ సరే, ఇప్పటి వరకు ఈ మార్గాలన్నీ, ఈ దశలన్నీ చూసాము. ఇప్పుడు భగవంతుడికి ప్రీతికరమైనటువంటి లక్షణాలు ఏవి అన్నది చూద్దాం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణా ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టా సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిర్ యో మద్భక్త సమే ప్రియా. సో ఇక్కడ మీకు గుర్తుంటే సెకండ్ చాప్టర్లో మనం ఈ విషయం చూసాం. ఏది? స్థితప్రజ్ఞత అన్న మాట చూసాం. అంటే ఏమిటి? స్థితప్రజ్ఞుడు అంటే అన్ని సమయాల్లో ఒకే రకంగా ఉండగలిగిన వాడు. మనం ఇందాక చెప్పుకున్న ఈక్వానిమిటీ ఉన్నవాడు, సమత్వం ఉన్నవాడు, ఏ పరిస్థితుల్లో అయినా ఎవరినైనా ఎలాంటిదైనా ఒకే రకంగా చూసేవాడు. సో అద్వేష్ట సర్వభూతానం, అన్ని జీవరాశుల పట్ల ద్వేషం లేనివాడు. మైత్ర కరుణ ఏవచ, ద్వేషం లేదు, మిత్రుత్వం ఉంది, కరుణ ఉంది అన్నిటి మీద. నిర్మమో నిరహంకార, మరి అహంకారం లేనివాడు. తర్వాత సమదుఃఖ సుఖ క్షమి, దుఃఖమైన సుఖమైన సమంగా చూడగలిగిన వాడు. క్షమి అంటే ఓర్పు కలిగిన వాడు. సంతుష్ట సతతం, ఎల్లప్పుడూ సంతోషంగా తృప్తిగానే ఉండేవాడు. యోగి యతాత్మ దృఢ నిశ్చయ, ఈ దృఢ నిశ్చయంతో ఎవరైతే ఇలాంటి యోగంలో ఉంటారో, స్థితుల్లో ఉంటారో, మయ్యర్పిత మనోబుద్ధి, నాకు మనస్సును బుద్ధిని అర్పించి, యోమద్భక్త, నా భక్తుడు, సమే ప్రియ, అతను నాకు ప్రియుడు అని చెప్తున్నారనమాట. సో అన్ని సర్వభూతాలు అంటే సర్వజీవరాశుల పట్ల ద్వేషం లేకుండా, మిత్రుత్వంతో కరుణతో ఉంటూ, అహంకారం అనేది లేకుండా, సుఖదుఖాలను సమంగా చూస్తూ, క్షమి అంటే పేషెన్స్తో ఉంటూ, సంతుష్ట సతతం, ఓర్పు, క్షమి అంటే ఓర్పుతో ఉండగలగటం. చాలా విషయాలు మనకు ఓర్పు లేకపోవడం వల్లే వెంటనే కోపం కానీ, జలసి కానీ ఇలాంటివన్నీ రావటానికి కారణం అదే. సో ఓర్పు అనేది కూడా చాలా ముఖ్యం. సో ఓర్పు, సతతం సంతుష్ట, ఎలా ఉన్నా కూడా సంతృప్తిగానే ఉండేవాళ్ళు. యోగి యతాత్మ దృఢ నిశ్చయ, వాళ్ళు దీనిలో దృఢ నిశ్చయులుగా ఉంటారు. మయ్యర్పిత మనోబుద్ధి, నాకు మనస్సును బుద్ధిని అర్పించి, యోమద్భక్త, అటువంటి భక్తుడు, సమే ప్రియ, నాకు ప్రియుడు అని చెప్తున్నారు. హరే కృష్ణ. సో ఇది మన స్థితప్రజ్ఞుల యొక్క లక్షణాలు ఈ 13-14 శ్లోకాస్లో చెప్తున్నారు. యస్మాన్నో ద్విజతే లోకో లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగై ముక్తో యః సచ మే ప్రియా. సో యస్మాన్నో ద్విజతే లోకో లోకోన్నో ద్విజతే చయః అంటే
ఎవరి చేత ఉద్వేగానికి ఈ లోకంలో ఎవరిని ఉద్రేక పెట్టనివాడు, ఎవరి చేత ఉద్రేక పడనివాడు. అంటే ఎవరిని ఉద్రేక పెట్టడు, ఎవరైనా ఉద్రేక పెట్టాలని చూసినా అతను ఉద్రేక పడదు. హర్షామర్ష భయోద్వేగై. సో హర్ష అంటే సంతోషంలో కానీ, బాధలో కానీ, అన్నిట్లో భయంలో కానీ, ఆ ఆందోళనలో కానీ, అవన్నీ కూడా ముక్తోయ సచమే ప్రియ, అవన్నీ కూడా వదిలిపెట్టి ఉండగలిగిన వాడు. సో ఇవేవీ లేకుండా విపరీతమైన, అంటే హర్ష అంటే హ్యాపీనెస్ లేకుండా ఉండాలని కాదు, అంటే ఈ ఎక్సైట్మెంట్ అనమాట. ఎక్సైట్మెంట్ కానీ, లేదంటే భయం కానీ, ఆందోళన కానీ, వీటన్నిటి నుంచి విడివడగలిగిన వాడు, బయటపడగలిగిన వాడు సచమే అతను కూడా మే ప్రియ, నాకు ప్రియుడు అని చెప్తున్నారు. సో ఏ ఒక్కరిని బాధ పెట్టనివాడు, ఎవరి చేత ఉద్వేగానికి గురి కానివాడు, ఎవరిని ఉద్వేగ పెట్టడు, ఎవరిని తను కూడా ఉద్వేగానికి గురికాడు. సుఖాల్లో బాధల్లో ఒకేలాగా ఉంటూ భయము ఆందోళన రహితంగా ఉన్నవారు ఉన్నటువంటి అలాంటి భక్తులు. భయము ఆందోళన రహితం అంటే భయం లేకుండా అని కాదు, ఎప్పుడు మనకు ఆందోళన భయం ఎప్పుడుండవు, భగవంతుడి మీద ఆ విశ్వాసం ఉన్నప్పుడు అవన్నీ ఉండవు. కాబట్టి సుఖమైన బాధైనా ఒకే రకంగా ఉంటూ ఏదైనా భగవత్ ప్రసాదమే అని ఇక భయం ఆందోళన లేకుండా ఉండగలిగిన వాళ్ళు నాకు చాలా ప్రియులు అని భగవంతుడు చెప్తున్నారు. సో ఆ ఈక్వానిమిటీ, ఆ సరళత్వం, ఆ ఓర్పు, ఆ భయోద్వేగాలు, ఆ హర్షామర్షం, ఆ ఎక్సైట్మెంట్స్ అవి లేకుండా ఆ కామ్నెస్, ఆ సమత్వం ఉండటం స్థితప్రజ్ఞత. ఏ పరిస్థితుల్లో అయినా ఉద్వేగం లేకుండా ఉండగలగటం, ఇవన్నీ చక్కగా డిస్క్రైబ్ చేస్తున్నారనమాట. ఆ స్థితి అనేది ఎలా ఉండాలి అని మనకి డౌట్ వస్తే ఈ రకమైన ప్రవర్తనతో ఉన్నప్పుడు భగవంతుణ్ణి మనం పొందగలుగుతాం. అనపేక్ష సుచిత్తక్ష ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. సో ఇవన్నీ కూడా మరి పొందాలి. భగవంతుడి యొక్క ఆ భావాన్ని పొందటం అంటే ఆ సచ్చిత్తానంద తత్వాన్ని మనం అనుభవపూర్వకంగా రుచి చూడగలగటము, అది పొందటం. అప్పుడే వాళ్ళు నాలో నివసిస్తారు అన్న మాటకు అర్థమైన సమాధి అన్న ఆ స్థితిని మనం ఎక్స్పీరియన్స్ చేయగలగటమైన, భగవంతుడిని మనం చవి చూడగలగటమైన, ఇదంతా కూడా సేమ్ థింగ్. అది కావాలి అంటే ఆ తత్వాన్ని మనం అలవర్చుకోవాలి, ఆ తత్వం మనకి రావాలంటే ఈ గుణాలు ఉండాలి అని చెప్తున్నారు. అనపేక్ష సుచిత్తక్ష ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. అనపేక్ష అంటే అపేక్ష అనేది వదులుకుని, సుచిర్దక్ష మరి పవిత్రంగా ఉంటూ, ఉదాసీనో గతవ్యధ ఉదాసీనత్వం అంటే ఏమి రియాక్షన్స్ అనేవి లేకుండా ఉండగలగటం, సమత్వం అన్నమాట. మరి కలత లేకుండా, గతవ్యధ ఇక బాధలన్నీ ఇది బాధ అది బాధ అనే ఫీలింగ్ లేకుండా, సర్వారంభ పరిత్యాగి అంతా కూడా త్యాగం చేయగలిగినటువంటి యో మద్భక్త, అటువంటి నా భక్తుడు సమే ప్రియ, అతను నాకు ప్రియుడు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారు, మామూలు ఈ పవిత్రంగా ఉంటూ అనపేక్ష అంటే ఈ భౌతిక కార్యకలాపాల పట్ల ఇంట్రెస్ట్ తగ్గించుకుని, ఇంద్రియాలు చూపించే ఈ ప్రలోభాల పట్ల ఇంట్రెస్ట్ తగ్గించుకుని పవిత్రంగా ఉంటూ, దక్షతతో ఉదాసీనంగా ఉంటూ, వ్యధలన్నీ కూడా ఆ బాధ ఈ బాధ ఇటువంటివన్నీ కూడా వదిలిపెట్టి, అంటే మనస్సును అలాంటి వాటి మీద కాకుండా ఏదైనా సమత్వంతో ఉంటూ, సర్వారంభ పరిత్యాగి అన్నిటినీ కూడా త్యాగం చేయగలిగి ఉండగలిగినటువంటి ఆ భక్తుడు నాకు ప్రియుడు. అన్ని వ్యవహారాల్లో స్వార్థ చింతన లేకుండా ఉన్న భక్తుడు నాకు ప్రియుడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః సమే ప్రియః. యో న హృష్యతి న ద్వేష్టి అంటే ఎవరైతే
నహృష్యతి నద్వేష్టి, ఈ నశోచతి కాంక్షతి, విపరీతంగా ఎక్సైట్ అయిపోకుండా, విపరీతంగా ద్వేషించకుండా, నశోచతి దుఃఖించకుండా, కాంక్షతి కోరికలు కోరుకోకుండా, అంటే కోరికలు కోరుకోకుండా అంటే కోరికలు అంటే విపరీతంగా ఈ భౌతిక సంబంధించినటువంటి మెటీరియల్ థింగ్స్ పట్ల లేకుండా, ఏదైనా శుభాశుభ పరిత్యాగి, శుభమైన అశుభమైన ఏదైనా సరే త్యాగం చేయటం, అంటే ఏదైనా సమత్వంతో ఉండటం, ఏదైనా ఒకటే అనే మెంటాలిటీతో ఉండగలుగుతాం. భక్తిమాన్య, ఇటువంటి భక్తిమాన్యులు సమే ప్రియ, అతను నాకు ప్రియుడు. సో ఈ లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా ప్రాపంచిక కష్టాల వల్ల బాధలు, వాటి వల్ల ఏదైనా బాధలు వచ్చినా ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా, నష్టం జరిగినా బాధపడరో, లాభం కోసం ప్రాకులాడరో, శుభమైన అశుభమైన రెండింటినీ కూడా త్యజించటం, అంటే రెండిటి వల్ల ఏ ఫలితాలు వచ్చినా వాటిని సమంగా చూడగలుగుతాం. అలాంటి వాళ్ళు భక్తిమాన్యులు నాకు ప్రియులు అని ఇందులో చెప్తున్నారు. ఉదాహరణగా సరే మరి ప్రహ్లాద్ మహారాజుని చూపిస్తున్నారు. మరి ఆయన ఏనుగులతో తొక్కించిన అదే మెంటాలిటీతో ఉన్నారు. మరి మామూలుగా రాజకుమారుడిగా అందరూ చేస్తున్న ఆయన అదే మెంటాలిటీతో ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా చలించని ఆ మనస్తత్వానికి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు అన్నమాట. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. సమశత్రౌ చ మిత్రే చ, ఎవరి శత్రువుల్ని మిత్రుల్ని సమంగా చూడగలిగిన వారు. తథా అదేవిధంగా మానాపమానయో, గౌరవమైన అగౌరవమైన, ఎవరైనా మన అగౌరవపరిచినా ఒకటే, గౌరవం చూపించినా ఒకటే. శీతోష్ణ, చలైన వేడైన, సుఖమైన దుఃఖమైన ఒకే రకంగా ఉంటూ, సంగ వివర్జిత అంటే చెడు సావాసాలను వదులుకోవటం అనేది పై మీనింగ్, ఈజీ మీనింగ్. లోపల మీనింగ్ ఏమిటి అంటే మనం ఈ చెడు ఆలోచనలు కూడా వదులుకోవటము. సో ఈ అటాచ్మెంట్ వదులుకోవటము అనేది ఎక్కువ. చెడు ఆలోచనలు ఎలాగూ వదులుకోవాలి చిత్తశుద్ధికి, బట్ ఇంకా డీపర్ మీనింగ్ ఏమిటి అంటే అసలు ఈ అటాచ్మెంట్ను వదులుకోవటము. సంఘ వివర్జిత, సంఘం అంటే అక్కడ కలయిక, అంటే అటాచ్మెంట్ దేని మీదైనా. ఇప్పుడు ప్రతిఫలం, పనిచేస్తే ప్రతిఫలం మీద అటాచ్మెంట్, ఇది వస్తుంది అది వస్తుంది అనేటటువంటి ఆ అటాచ్మెంట్ ఏదైనా అదొక ఎగ్జాంపుల్. దేని మీదైనా విపరీతమైన అటాచ్మెంట్ని మనం వదులుకోగలుగుతాం. మన డ్యూటీ మనం చేయాలి, వాళ్ళు వదిలేయమని కాదు, కానీ అటాచ్మెంట్ వదులుకోగలుగుతాం. సంఘ వివర్జిత. తుల్య నిండా స్తుతిర్మౌని, అలాగే నిందైన స్తుతి అయినా ఒకే రకంగా చూసేవాడు. సంతుష్టో ఏన కేనచిత్, అన్ని సమయాల్లో కూడా సంతృప్తితో సంతోషంగా ఉండేవాడు. ఎలా ఉన్నా సరే, బయట ఉన్నా, ప్యాలెస్లో ఉన్నా ఒకటే, రోడ్డు మీద ఉన్నా ఒకటే, వాళ్ళకి విందు భోజనమైనా ఒకటే, ఏమీ లేకపోయినా ఒకటే, అలా వాళ్ళు ఏదైనా ఒకే రకంగా ఉండగలిగిన వాళ్ళు. అనికేత స్థిరమతి, సో ఇలాంటి జ్ఞానంతో స్థిరపడ్డ వాళ్ళు భక్తిమాన్ మే ప్రియో నరహ, ఇలాంటి భక్తులు నాకు ప్రియులు. ఇలా భక్తిలో ఉన్న భక్తుడు నాకు ప్రియుడు. ఏతు ధర్మ్యామృతం ఇదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేటీవ మే ప్రియాః. సో ఏతు ధర్మ్యామృతం ఇదం, ఈ భక్తి యోగం అనే ఈ రకమైన భక్తి, ఈ అమృత మార్గాన్ని యథోక్తం పర్యుపాసతే, వీలైనంత బాగా, వీలైనంత అంటే శక్తి మేరకు ఎవరైతే ఉపాసన చేస్తారో ఈ భక్తి మార్గాన్ని, శ్రద్ధతో మత్పరమ నాకు అర్పించి భక్తితో అట్లా ఉండేవారు తీవమే ప్రియ నాకు ప్రియులు. సో ఈ భక్తి యోగం అనేటటువంటి ఈ అమృత మార్గాన్ని అనుసరిస్తూ ఉపాసన చేస్తూ పరమ శ్రద్ధతో నన్ను సమస్తము కూడా నన్నే పరమ లక్ష్యంగా చేసుకుని భక్తిలో నెలకొని ఉండేవాళ్ళు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇక్కడ మనకు ఒక చిన్న స్టోరీ అంటే మీకు తెలిసే ఉంటుంది మరి భారతంలో యుద్ధంలో సహాయం చేయమని అడగటానికి దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వస్తారు శ్రీకృష్ణుడు దగ్గరకు. దుర్యోధనుడు ముందు వచ్చిన తల దగ్గర కుర్చీ ఉంది కదా, నేను అక్కడ కూర్చుంటా, కాళ్ళ దగ్గర ఎందుకని ఆ కుర్చీ తల దగ్గర వేసుకుని కూర్చుంటాడు. తర్వాత వచ్చిన అర్జునుడు కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఈ శ్రీకృష్ణుని నిద్ర లేచి ముందు అర్జునుని చూసి ఏం కావాలి అని అడిగితే ఇట్లా యుద్ధంలో హెల్ప్ కోసం వచ్చాము అని చెప్తే, సరే నువ్వు ముందు అడుగు అర్జున అంటే, అప్పుడు దుర్యోధనుడు నేను ముందు వచ్చాను కదా కృష్ణ, నువ్వు అర్జునుడిని అడుగుతున్నావు ఏంటి అంటే, మరి నేను కళ్ళు తెరిచిన తర్వాత నాకు కనిపించింది అర్జునుడే కదా ముందు, అందుకని అర్జునుడిని అడగటం న్యాయం అని శ్రీకృష్ణుడు సమాధానం చెప్తారు. అంటే అక్కడ ఒక విషయం ఏమిటి, భగవంతుడి దగ్గర మనకు అహంకారం ఎందుకు, ఆయన పాదాలే అన్నింటినీ మించిన శరణు కాబట్టి అది అర్జునుడి ప్రవర్తనలో కనిపించింది. దానికి అర్జునుడి కారకంగా రివార్డ్ కూడా వచ్చింది. తరువాత అప్పుడు శ్రీకృష్ణుడు సరే నేను ఒక పక్క ఉంటాను, నా సైన్యము అంతా కూడా రెండవ పక్క ఉంటుంది, నీకు నా సైన్యం కావాలా నేను కావాలని అడిగితే, మరి అర్జునుడికి తెలుసు భగవంతుడే కావాలి కాబట్టి నాకు నువ్వే కావాలి కృష్ణ అంటే, అప్పుడు దుర్యోధనుడు మనసులో ఏమనుకుంటున్నాడు, ఎంత తెలివి తక్కువ వాడు, ముందు నన్ను అడగకపోయినా నాకు నష్టమేమీ జరగలేదు, అర్జునుడు సైన్యాన్నంతా వదులుకుని శ్రీకృష్ణుని ఒక్కడనే అడిగాడు అని అనుకుంటున్నాడు. సో ఇక్కడ అంటే చిన్న పాయింట్ ఏమిటి అంటే, నిజమైన భక్తుడికి భగవంతుడు కావాలి, వేరే ఏమీ అవసరం లేదు అనేటటువంటి ఒక పాయింట్ మనకు చెప్పటానికి ఈ చిత్రాన్ని ఇక్కడ చూపించారు. తర్వాత భక్తి యోగం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ భాగవతంలో ఉన్న 9 రకాల భక్తులు మనం ఇంతకు ముందే చూసాము, మళ్ళీ ఒకసారి ఇక్కడ అది చెప్తున్నారు. సో శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. సో ఈ 9 రకాల భక్తులలో మనం దేన్నైనా సాధన చేసి ఆ స్థితిని తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు. కృష్ణం వందే జగద్గురుం. సో మనం ఈ గీతా పాఠంలో నేర్చుకున్న పాఠం ఏమిటి అంటే, అసంగత్సాన్ని వీడి దేవాదిదేవుడైన భగవంతునికి శుద్ధమైన భక్తియుక్త సేవ ద్వారా మనం పరమ ఉత్కృష్టమైన భగవద్ధామాన్ని పొందవచ్చు. అంటే అసత్సంగం అంటే ఇక్కడ మనం అటాచ్మెంట్స్ వదిలిపెట్టి భగవంతుని మీద భక్తితో, అంటే మనం భక్తి మార్గాలు ఏమిటంటే భగవన్నామ జపం కాబట్టి ఈ హరే మంత్ర జపం, నామజపం, హరే కృష్ణ మంత్ర జపం ద్వారా మనం ఆ సాధన చేసి పెంచుకోవచ్చు. భగవంతుడి మీద ఆ సాధనా భక్తి చేసి మనం ఆ భక్తి మార్గంలోకి వెళ్ళవచ్చు. సో